హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మహేశ్వరి రుద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు గోంగూర రెసిపీ చేశానండి. ఇది చాలా రుచిగా చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ. ఫస్ట్గా ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు పప్పు అయితే తీసుకున్నాను. పావు కేజీలో సగం ఉంటుంది. 150 గ్రామ్స్ పప్పు అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని అప్పుడు ఉడకబెట్టుకోవాలి. ఇది కుక్కర్లో కాకుండా ఇలా దాకలో చేస్తున్నానండి. బయట ఉడకబెట్టుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కదా. ఇలా ఒక 10 మినిట్స్ పప్పునైతే ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకునే దాన్ని సగం పైగా ఉడకాలండి. ఇదిగోండి ఇలాగా సగం పైగా ఉడకబెట్టుకున్నాక ఇందులో 4 పచ్చిమిరపకాయలు చీలికల్లా వేసుకొని, అలాగే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడ పసుపు, తగినంత ఉప్పు, అంటే నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కాసేపు మళ్ళీ మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఆ ఆకులు మట్టికే పప్పు గుత్తితో చిదుముకుంటే బాగుంటుంది. చూడండి ఇలా చిదుముకోవాలి పప్పు గుత్తితో. మరీ పప్పు ఎక్కువగా నలిపేయకండి, బాగోదు పప్పు. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకొంచెం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఒక కళాయిలో 1 టేబుల్ స్పూను ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్గా 4 మజ్జిమిరపకాయలు వేపుకుంటున్నాను. ఇందులోకి చాలా రుచిగా ఉంటాయి కదా. తర్వాత పోపు దినుసులు కూడా వేసేయాలి. ఫస్ట్ ఇది వేయాలి అది వేయాలని ఏమీ లేదు, మీ ఇష్టం. ఇలా ఒకేసారి వేసేస్తే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు చిటపటలాడితే సరిపోతుందండి. ఇలా వేగిన దాంట్లో వేడివేడి పప్పు వేసేస్తే సూపర్ ఉంటుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగా వస్తుంది స్మెల్. ఇలా పప్పు ఒకసారి ట్రై చేయండి సింపుల్గా, ఎటువంటివి ఏమీ లేకుండా. కుక్కర్లో కాకుండా ఇలా బయట ఉడకబెట్టుకొని చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.